ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో గల శివనేరి కోటలో తల్లి జిజియాబాయి తండ్రి షాజీ భోంస్లేకి జన్మించాడు. తన 19 సంవత్సరాల యుక్త వయసులోనే రాజ్యాధికారాన్ని చేపట్టి మొదటి విజయంగా రాయగఢ్ కోటను జయించి తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. జావలి తదితర కోటలను జయించి పరిపాలించాడు. 1656లో ప్రతాప్గఢ్ కోటను నిర్మింపజేసుకున్నాడు. బహుమనీ సుల్తాన్ అయిన అలీ అదిషట్టు పక్కలో బల్లెంలా తయారైన శివాజీని చంపించేందుకు అఫ్జల్ ఖాన్కు 1000 మంది సైన్యాన్ని ఇచ్చి పంపగా, ఈ సమాచారం ముందుగా తెలుసుకున్న శివాజీ చాకచక్యంగా లొంగిపోవడానికి అని సంధి కుదుర్చుకొని తాను ధరించిన విషపు పులిగోలతో తయారు చేసిన వాగ్నతో అఫ్జల్ ఖాన్ని చంపివేశాడు. తర్వాత అహ్మద్నగర్, సూరత్ వంటి మొఘల్ కేంద్రాలపై పెరుగు దాడులు చేసి అఖండ విజయాలు అందుకున్నాడు. ఇలా ఎన్నో అజేయమైన యుద్ధాలు చేస్తూ కోటలను తన కౌచలాలుగా మార్చుకొని మహారాష్ట్ర నుండి కర్ణాటక వరకు, అటు తమిళనాడులోని జంజీకోట వరకు మరాఠా జెండా రెపరెపలాడించాడు. మొఘలుల అకృత్యాలకు దాడులకు గురైన సాక్షాత్తు కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో పురాతన హిందూ ఆలయాలను పునర్నిర్మించి హిందూ ధర్మాన్ని రక్షించాడు. ఆ తరువాత 1680లో తన 50 ఏళ్ల అనారోగ్యం బారిన పడి తీవ్రమైన జ్వరం, విరోచనాల వల్ల మరణించాడు. శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత తన ఆశయాలను, స్వరాజ్యాకాంక్షలు అన్నిటినీ ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను సంభాజీ మహారాజ్ తీసుకున్నాడు. యుద్ధ పోరాటాలు కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు. సంభాజీ మహారాజ్ ఆశయాలను అమలు చేస్తూ స్వరాజ్య రక్షణ కోసం మరాఠా వీరులు పోరాటం కొనసాగించారు. అయితే సంభాజీ మహారాజ్ తన సొంత బంధువుల కుట్రలు వెన్నుపోటు వల్ల మొఘలులకి బందీగా చిక్కగా ఔరంగజేబు ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురిచేసి మతాన్ని మార్చుకోమని తన కోటలు అప్పగించవలసినగా షరతులు పెట్టిన ధైర్యంగా తిరస్కరించి ఎన్నో రకాల చిత్రహింసల తర్వాత హరహర మహాదేవ్ అంటూ అఖండ భారతావని గర్వించేలా వీరమరణం పొందాడు. సంభాజీ త్యాగం మరాఠా వీరులు రగిలించిన నిప్పు చివరికి మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసింది. అలా ఛత్రపతి శివాజీ నాటిన స్వరాజ్య మొక్క విశ్వకాలంలో మహావృక్షమై మరాఠా సామ్రాజ్యం నలువైపులా అంతటా విస్తరించింది. బాలాజీ, విశ్వనాథ్, బాజీరావు వంటి యోధులు అటక్ నుండి కటక్ దాకా, కాశీ నుండి కంచి వరకు విజయాలు సాధించి మొఘలులను కేవలం నామమాత్రపు రాజులుగా చేశారు. మొఘలులు ఎర్రకోట సింహాసనానికి పరిమితమయ్యారు. ఇలా ఎన్నో విజయాలు సాధించిన అఖండ భారతావని గర్వించదగ్గ ఛత్రపతి శివాజీ మహారాజ్ వీర చరిత్ర, కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని నింపిన అజేయ శక్తి, ఆయన ప్రస్థానం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం.